మామూలుగా డిఫెన్స్ రౌండప్‌లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మోస్ట్‌లీ అమ్యునిషన్ లేకపోతే రకరకాల ఆయుధాలు, లేకపోతే మిసైల్స్, లేకపోతే చిన్న చిన్న ఎక్విప్‌మెంట్ ఇలాంటి తయారు చేసే సంస్థల గురించి గిరిధర్ గారు చెప్తూనే వచ్చారు. అది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వనివ్వండి, లేకపోతే ఒక ప్రైవేట్ రంగ సంస్థ అవ్వనివ్వండి, లేకపోతే విదేశీ సంస్థతో జాయింట్ వెంచర్ అవ్వనివ్వండి. కానీ వీటికి భిన్నంగా ఒక ఇంపార్టెంట్ ఇమేజింగ్ అనేది లేకపోతే గనక సైన్యానికి చాలా ప్రమాదం అది. అది వాళ్ళకి ఇంపాసిబుల్ వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉండడం. ఈ ఇమేజింగ్ అనే విభాగంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న టోన్బో ఇమేజింగ్ అనే ఒక కంపెనీ మన సైన్యానికి లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి సహకరిస్తోంది. అసలు వీళ్ళు చేసేదేంటి? ఇమేజింగ్ ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఇప్పటివరకు చాలా రకరకాల కంపెనీలో చాలా రకాలుగా చెప్పారు. అమ్యునిషన్ తయారు చేసేది, వెపన్స్, మిసైల్స్. కానీ ఇమేజింగ్ అనేది మీరు ఇప్పటివరకు టచ్ చేయలేదు. చాలామందికి ఇమేజింగ్ అంటే కూడా తెలీదు. అసలు ఇదేంటి? ఈ టోన్బో ఇమేజింగ్ చేసేదేంటో మన ప్రేక్షకులకు ఒకసారి మీరు వివరిస్తారా? వేరే ఇమేజింగ్ అని ఉన్నది కాబట్టి ఇమేజెస్ ని క్యాప్చర్ చేయడం అంటే కెమెరాస్ కావచ్చు, లేదా లెన్సులు కావచ్చు, ఇటువంటివన్నీ డిప్లాయ్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వెహికల్స్ లో వెళ్తుంటారు సైన్యం. ఆ వెహికల్ ముందర కెమెరాస్ పెట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి ఎక్విప్మెంట్. అలాగే సైన్యం వెళ్తున్నప్పుడు వాళ్ళ హెల్మెట్స్ లో ఒక విధమైనటువంటి కెమెరాలు లాంటివి పెట్టడము, ఇమేజెస్ వాళ్ళకి ముందర ఏమవుతుంది జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నవి. తర్వాత గన్స్ మీద మనం ఒక టెలిస్కోప్ లాంటిది పెడతాం, టార్గెట్ ని ఐడెంటిఫై చేసి కొట్టడానికి. స్నైపర్ రైఫల్స్ మీద పెడతాం. వాటి యొక్క ఆ ఇమేజింగ్ ఆ ఇమేజ్ తీయగలిగినటువంటి ఈ లెన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తయారు చేస్తారు. ప్లస్ వీటిని టెక్నాలజీతో అనుసంధానం చేశారు. సో అందుకని అక్కడ హీట్ సిగ్నేచర్స్ కావచ్చు, ఇన్ఫ్రారెడ్ కావచ్చు, ఎలక్ట్రో ఆప్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో యూజ్ చేస్తారు వాళ్ళు. దాంతో మనకు వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఎక్కడో చెట్ల మధ్యలో వాళ్ళు గ్రీన్ యూనిఫామ్ వేసుకొని కూర్చున్నారంటే మనకు కనిపించకపోవచ్చు. కానీ దీని యొక్క స్మార్ట్ టెక్నాలజీ వల్ల హీట్ సిగ్నేచర్ పట్టుకుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు ఒక పర్టికులర్ హీట్ లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ప్యాచ్ మాత్రం వేరే హీట్ లో ఉంది అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. కాబట్టి ఆ క్యామఫ్లాజింగ్ మనం పట్టుకోగలం. వాళ్ళ క్యామఫ్లాజ్ లో ఉన్నా కానీ కూడా, మారువేషన్లో ఉన్నా కానీ కూడా వాళ్ళని పసిగట్టగలిగినటువంటి కెపాసిటీ. అందుకని ఈ యొక్క ఇమేజింగ్ టెక్నాలజీ, లెన్సులు, కెమెరాలు ఒక ఎత్తు అయితే, దానిని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎటువంటి కండిషన్స్ లో ఇంటర్ప్రెట్ చేయాలి, వాటి యొక్క కావాల్సిన టెక్నాలజీ కూడా దీంట్లో వీళ్ళ కంపెనీ తయారు చేస్తున్నారు. మనకు వచ్చేటువంటి వైవిధ్యం చూస్తున్నాం మనం. థార్ డెజర్ట్లు ఉన్నాయి మన దగ్గర, అలాగే పంజాబ్ పంటల భూములు అవి, అలాగే మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్లో కొండ ప్రాంతము, అలాగే మనకు చూస్తే కనుక ఇక్కడ బంగ్లాదేశ్, మియన్మార్ బోర్డర్లన్నీ కూడాను నీటి మట్టమై ఉంటాయి. నదులు, వాగులు వీటి మట్టమై ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతాల్లో డిఫరెంట్ టెరెయిన్స్ లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వివిధమైనటువంటి శత్రు స్థావరాలను కావచ్చు, శత్రువులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిని అన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి, దాంట్లో ఏం జరుగుతోంది అని తెలుసుకునేటువంటి ఇమేజ్ ఇచ్చేటువంటి టెక్నాలజీ, అటువంటి ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తారు. సరే, వీళ్ళు ఇంకా రాను లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఇవన్నీ కూడా తయారు చేయబోతున్నారు. కానీ మేజర్గా వీళ్ళ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది ఈరోజు ఆర్మీ వాడుకుంటోంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇటువంటి కంపెనీలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. రీసెంట్ వరకు కూడా ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మనోహర్ పరిగర్ గారు ఎప్పుడైతే నెగటివ్ లిస్ట్ అంటూ మొదలు పెట్టారో, వాటిని రాజ్నాథ్ సింగ్ గారు కూడా ముందుకు తీసుకువెళ్ళి కొన్ని వేల కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఈ టోన్బో లాంటి కంపెనీలు వచ్చి ఆర్మీకి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే కనుక అప్పుడు ఉన్నటువంటి ఆలోచన దృక్పథం కంటిన్యూ అంటే ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ 1000 రూపాయల్లో మనం ఇంపోర్ట్ చేసేది ఇక్కడ వీళ్ళు 500, 600 ఇవ్వగలుగుతున్నారు. పైపెచ్చు టెక్నాలజీ మనది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. కాంపోనెంట్స్ మీద కావచ్చు, సర్వీస్ మీద కావచ్చు. ఈ టెక్నాలజీ వాళ్ళదై ఉంటే కనుక ఇవన్నీ లీక్ అవుతాయి. మనం ఏం చేసినా కానీ వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా మన దేశంలోనే ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన టెక్నాలజీ ఎవరు దాన్ని హ్యాక్ చేయకుండా ఉండే దిశగా మన కంపెనీలే తయారు చేయడం అనేది మనకు చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకనే టోన్బో లాంటి కంపెనీలు ఇప్పుడు మనకు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది మన దేశంలో. చిన్న కంపెనీలు అంటే చిన్న కాంపోనెంట్స్ దగ్గర నుంచి తీసుకుని పెద్ద బిఈఎల్, మహీంద్రాసు, ఎల్ఎన్టీ, టాటాస్ లాంటి పెద్ద కాంపోనెంట్స్ తయారు చేసే వాళ్ళ దాకా ఒక పెద్ద ఎకో సిస్టమ్ తయారైంది. ఇమేజింగ్ అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ దేంట్లో అయినా కానీ కూడా. అయినా అది కూడా ఇండిజినైజ్ చేయవలసినటువంటి గతంలో చేయలేదు.
ఇప్పుడు చేశారు కాబట్టి ఇటువంటివి కూడా మనం వదిలిపెట్టట్లేదు. చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా భారతదేశంలో తయారు చేసినటువంటి ఎకో సిస్టమ్ తయారైంది. అందుకనే ఈ టోన్బో కంపెనీకి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చి మన దేశ సైన్యానికి, మన సైనిక దళాలకు, పోలీస్కి, వీళ్ళందరికీ కూడాను కావాల్సినంత టెక్నాలజీ ఇస్తారని, అలాగే ఎక్స్పోర్ట్స్ రంగంలో కూడా వాళ్ళు గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించి మన దేశానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, మన ఫారెక్స్ రిజర్వ్స్ కావచ్చు, వీటిలో కూడా వాళ్ళు దోహదపడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.